హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘనా సింగిరెడ్డి. అయితే ఈరోజు ఏం వీడియో చేయాలి అని థాట్ వచ్చిందనమాట. డే ఇన్ మై లైఫ్ చేద్దామని. కానీ ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్లో ఉంది. ఇంకా ఫోన్ ఛార్జింగ్ పెట్టి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయిందనమాట. సో ఇప్పుడైతే నేను గ్రీన్ టీ తాగుతున్నాను. డైలీ మార్నింగ్ గ్రీన్ టీ తాగుతాం మేము. అండ్ గ్రీన్ టీనే కాకుండా బాదం, పిస్తా అండ్ వాల్నట్స్ ఇవి కూడా తీసుకుంటూ ఉంటాము కొంచెం కొంచెం. సో ప్రెజెంట్ అయితే నా గ్రీన్ టీ ఎంజాయ్ చేస్తున్నాను. సో గ్రీన్ టీ అయితే తాగేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బాదం అండ్ వాల్నట్స్ తింటున్నాను అనమాట. బాదం అయితే ఒక 5 తింటాము అండ్ వాల్నట్స్ అయితే ఒక 2. డైలీ నైట్ సోక్ చేసి, అంటే నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ తింటాం అనమాట ఈ 2. అండ్ పిస్తా వచ్చేసి డేలో ఏదో టైంలో ఆకలేస్తుంది అన్నప్పుడు అలా 5 ఇలా తీసుకుంటాము అంతే. సో నెక్స్ట్ ఇవన్నమాట. డైలీ తింటే చాలా మంచిది అనమాట. డైలీ తింటేనే దీని బెనిఫిట్స్ అనేవి మన బాడీకి వస్తాయి. అప్పుడప్పుడు తింటే అంతేం ఉండదు. మమ్మీ వాళ్ళకైతే చెప్తా ఉంటాము తిను 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 అని. కానీ మా అమ్మ ఇప్పుడు వెందు ఎప్పటికి మారుతుందో ఏంటో. ఈ వీడియో చూసాకైనా మా అమ్మ మారాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్స్ ఓకే, ఇవి తినేసాక మళ్ళీ వస్తా. బాయ్. సో గాయ్స్, ఐఎమ్ బ్యాక్ అనమాట. మాకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేనే చేస్తానండి వంటలు, నాకు వంట వచ్చు. ఓకేనా? అయితే ఈరోజు మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, ఏం చేద్దాం ఇదేంటి అంబలి, సారీ అంబలి చేద్దాం అనుకుంటున్నాము. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, బట్ 2 మెంబర్స్కి అయితే ఎలా చేసుకోవాలని కొంతమందికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఈ చిన్న టీ గ్లాస్ ఉంది కదా, ఈ టీ గ్లాస్తోని 5 కప్స్ ఆఫ్ వాటర్ ఇప్పుడు నేను తీసుకుంటున్నాను అనమాట. సో అండ్ 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. దీంతో అండ్ మరీ ఫుల్గా కాకుండా ఈ మాత్రం ఇలా తీసుకోవాలి. 2 తీసుకుంటున్నాను అనమాట నేను. 2 స్పూన్స్ దాంతో తీసుకున్న తర్వాత ఇంట్లోనే వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. we have to mix well. యాక్చువల్లీ ఇది బాగా నాకన్నా బాగా మహేష్కి వచ్చనమాట. మా మమ్మీకి మహేష్ చేస్తే చాలా ఇష్టం, అందుకే ఎప్పుడు మహేష్ని చేయమంటా ఉంటుంది వాళ్ళు. అంతే, మేము బొబ్బిలు వెళ్తే. రాగి పిండి కూడా మా వదిన మాకు చేసి ఇచ్చారనమాట. బయట కొన్నది కాదు, మేము హోమ్ మేడ్ చేసుకున్నది. బయట కొన్న దానికన్నా మనం ఇంట్లో చేసుకొని అలా ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇంకేంటంటే మేము డైలీ బ్రేక్ఫాస్ట్ కొంచెం హెల్తీవే తినాలనుకుంటాము. ఆయిలీ ఫుడ్స్ అంటే బయట బిర్యానీలు అవి తింటూ ఉంటాం, కానీ నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తే మాత్రం కొంచెం హెల్తీ ఫుడ్సే ప్రిపేర్ చేస్తాను అనమాట. అంటే బయట ఎలాగో అవి తింటాం కదా ఆయిలీ ఫుడ్స్, ఇక్కడ ఇంట్లో కూడా అవే ఎందుకు అని చెప్పి నేను పూహా చేస్తాను అండ్ ఓట్స్ దోశ అండ్ ఇలా అంబలి, బ్రెడ్ ఆమ్లెట్ ఇట్లా చేసుకుంటాం అనమాట మేము. ఎప్పుడో నాకు బుద్ధి పుడితే ఇడ్లీ చేస్తాను. సో అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టిఫిన్ చేసుకుంటాం అనమాట. డైలీ ఒకే టిఫిన్ తినాలన్నా నాకు తినబుద్ధి కాదు. ఈ అంబలి చేసిన తర్వాత అందులో కర్డ్ వేసుకొని కొంతమంది తాగుతారు, కానీ నేను ఇంకొంచెం స్పెషల్గా కొంచెం స్పైసీ కూడా మాకు ఉండాలి, అందుకని చెప్పి ఇంకొంచెం స్పెషల్గా చేస్తాం మేము. సో అది మీకు తెలియాలి అనుకుంటే వీడియో కంటిన్యూ చేస్తూ ఉండండి, అప్పుడు మీకు తెలుస్తుంది మా రెసిపీ ఎలా ఉంటుంది అని చెప్పి. మిక్స్ చేసుకొని ఉంచుకున్నాం కదా, చూడండి వాటర్ బాగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను వేసేస్తున్నాను. ఇది ఎంత బాగా మరిగిస్తే అంత బాగుంటుంది అనమాట అంబలి టేస్ట్. రోజు తినడం పడుకోవడం, తినడం పడుకోవడం ఏంటి ఇవన్నీ. సో ఇది పొంగుతుంది కదా ఇప్పుడు. సో పొంగుతున్నప్పుడల్లా కలపాలి, లేకపోతే బయటకు వచ్చేసి స్టవ్ అంతా పాడైపోద్ది, మళ్ళీ తుడుచుకోలేము. సో జాగ్రత్తగా వంట చేసుకోవాలన్నమాట వంట చేసినప్పుడు. సో అది మరిగేలోపు అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ అందులో వేస్తాను అనమాట. సో అవన్నీ రెడీ చేసుకుంటున్నాను. దంచు.
అల్లంని స్మాల్ పీసెస్గా చాప్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి 3 తీసుకుంటున్నాను. క్యాజువల్గా అయితే 2 తీసుకొని వేస్తాను అంతే, పెద్దవైతే. నెక్స్ట్ కరివేపాకు, కొంచెం కరివేపాకు వాష్ చేసుకొని వస్తా. సో ఇవి కూడా స్మాల్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నా పర్లేదు, అది మీ ఇష్టమే ఎలా వేసుకుంటారు అన్నది. కానీ ఇవన్నీ యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. నాకు మహేష్కి చాలా ఇష్టం ఇవన్నీ యాడ్ చేసుకుని తాగడం అంబలి. కానీ ఇవి తాగుతున్నప్పుడు మాత్రం ఇవన్నీ అడ్డంగా వస్తాయి, అదే చిరాకు వస్తుంది అనమాట, ఏడుకోలేక సావాలి. కానీ టేస్ట్ కోసం అని చెప్పి ఇవన్నీ తప్పట్లేదు చేయడం. కొంచెం కొత్తిమీర కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. తీసుకొని అవి స్మాల్గా కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మజ్జిగ కలుపుకోవాలి. ఇవన్నీ వేసి ఒక ½ an hour to 1 hour మీ ఇష్టం, అది 1 hour వరకు ఇవన్నీ అంబల్లో వేసి ఉంచితే ఆ తర్వాత మనం తాగితే టేస్ట్ అయితే మాత్రం భలే ఉంటుంది అనమాట. నాకు చాలా ఇష్టం అసలు, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కలిపి చూపిస్తున్నానని భయపెడుతున్నాను అనుకోకండి, ఊరికే చేతిలో ఉందని చూపించాను. ఓకే, మాత్రం థిక్నెస్ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. కానీ ఇది ఎక్కువ కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగు పట్టేస్తుంది. సో నేనైతే ఇది ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు పెరుగు తీసుకుంటున్నాను. జస్ట్ చాలా కొంచెం తీసుకుంటున్నాను పెరుగు అంతే. గ్లాస్కి 1/4 అంటారు. సో ఆ మాత్రం కర్డ్ తీసుకుంటున్నాను నేను. సో ఆ కర్డ్ తీసుకున్న తర్వాత దానికి డబుల్ వాటర్ వేసుకోవాలి. కొంచెం అలా వాటర్ వేసుకొని ఎక్స్ట్రా ఇవన్నీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. మన ఇంట్లో ఉన్న అలవాట్లు అవి, తెలుగు ప్రజల్లో ఉన్న అలవాట్లు అవి. ఈ మాత్రం చిన్నది మిగిలినా సరే మనసు అస్సలు ఒప్పదనమాట. సో అది అలా కలుపుకొని అలా వేసేసి నెక్స్ట్ ఇది అలా కలిపేసుకోవాలి. సో అంబల్ని వేస్తున్నాను, బౌల్లోకి తీసుకుంటున్నాను మజ్జిగ కలపడానికి బాగుంటుంది అని చెప్పి. ఇందులో కొంచెం పెరుగు వేసుకుందాం, ఇందులో కొంచెం మజ్జిగ, 1 spoon సాల్ట్ వేస్తున్నాను. అండ్ ఈ పచ్చిమిర్చి ఇక్కడ ఉన్నవన్నీ వేసేయడమే. కరివేపాకు, కొత్తిమీర, అల్లం, మిక్స్ అగైన్ మిక్స్ అనమాట. ఎంత బాగా కలిపితే అంత బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. సో కలుపుతూనే ఉండండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెమన్ కొంచెం పిండుకోవాలి, కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఎనఫ్ అనమాట, లేకపోతే ఇంకా పులుపు అయిపోద్ది. పెరుగు పులుపు, ఇది పులుపు కదా, అందుకు ఫ్యూ డ్రాప్స్ ఎనఫ్. మూత పెట్టుకొని కాసేపు పక్కన పెడేద్దాం. సో అంబలితో పాటు మేము బ్రెడ్ అనేది గీలో టోస్ట్ చేసుకొని తింటాము. ఇప్పుడు ఆల్రెడీ టైం 11 అయ్యింది. తినేసాక మళ్ళీ వెంటనే లంచ్కి ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇప్పుడైతే దీంతోనే ఆపేస్తున్నాము. నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా బ్రెడ్ టోస్ట్ ఎలా చేస్తాను ఏంటి అని చూపిస్తాను. ఓకే గాయస్, టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది, లిటరల్లీ బిలీవ్ మీ, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వర్క్ చేసుకుంటాను, ఆఫీస్ వర్క్. మోస్ట్లీ నేను ఏం చేస్తానంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 3-4 వరకు ఏమైనా వర్క్స్, ఆఫీస్ వర్క్ ఉంటే చేస్తానన్నమాట. 3-4 తర్వాత
నా యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేయడం కానీ లేకపోతే ఏదైనా వీడియో షూట్ చేయడం కానీ ఇలా ఏదైనా ప్లాన్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి అయితే మిడ్నైట్ 12 ఆ టైం అప్పుడు కూడా యూట్యూబ్ వీడియోస్ షూట్ చేస్తామన్నమాట. బికాజ్ మార్నింగ్ అంతా ఇంకా వంట చేసుకోవడం, ఆఫీస్ వర్క్ ఇట్లా లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్ళడం ఇలా అవుతాయి కాబట్టి నైట్ టైం కూడా ఒక్కొక్కసారి షూట్ చేస్తాను. సో అందుకే రెగ్యులర్గా పోస్ట్ చేయగలుగుతున్నాను నేను యూట్యూబ్లోని. ఇందులో నా యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేస్తానన్నమాట. ఇది నా ఆఫీస్ ల్యాప్టాప్. ఈ 2 ల్యాప్టాప్లు ఎప్పుడు పక్కన పెట్టుకొని ఉంటాను. మ్యాక్సిమం ఎప్పుడు ఏది నచ్చితే అది ఓపెన్ చేసుకొని వర్క్ చేసుకుంటాను. అండ్ మిడిల్లో బనానా కూడా తిన్నాను గాయస్. అంటే కొంచెం ఆకలేసినట్టు అనిపించింది. సో ఒక బనానా కూడా తినేసాను. సో ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయాలి. కర్రీ చేసాక కొంచెం ఫ్రెష్ అయ్యాను. సో ఫ్రెష్ అయిన తర్వాత నాకు ఎప్పుడు ఏంటంటే అలవాటు, ఎప్పుడు మాయిశ్చరైజర్ ఇవి రాసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఏమేం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను ఏంటి అని చెప్పి. అయితే కొంతమంది టోనర్ యూజ్ చేస్తారు, నేనైతే టోనర్ యూజ్ చేయను, నాకు అంతగా సెట్ అవ్వదు అనిపిస్తుంది టోనర్. సో నేనైతే సీరం యూజ్ చేస్తున్నాను. ఈ సీరం వచ్చేసి డాట్ అండ్ కీ నుంచి, ఇది ఫ్రంట్ క్యామ్ కాబట్టి ఇది రివర్స్లో కనిపిస్తుంది, బట్ డాట్ అండ్ కీ నుంచి అనమాట ఈ సీరము. నాకైతే బాగా నచ్చింది. జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఇలా రాసుకుంటే సరిపోద్ది. సీరం రాసేసాక ఒక 2-3 మినిట్స్ గ్యాప్ ఇస్తాను అనమాట. గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తాను. నేను ఏ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను అంటే ఇది కూడా డాట్ అండ్ కీ నుంచే. నాకు ఎందుకో డాట్ అండ్ కీ ప్రొడక్ట్స్ ఇష్టం. ఈ డబ్బా చూడండి భలే ఇచ్చాడు కదా, నాకు ఈ షేప్ ఇవన్నీ నచ్చుతాయి అనమాట. ముందు కూడా డాట్ అండ్ కీ నుంచే యూజ్ చేశాను విటమిన్ సి మాయిశ్చరైజర్. ఇది వచ్చేసి విటమిన్ ఈ అనమాట. నాకైతే విటమిన్ సిది బాగా నచ్చింది దీనికన్నా. ఇది ప్రొమోగ్రెనేట్ ఫ్లేవర్. సో కానీ దీనికన్నా విటమిన్ సి ఇంకా బాగుంటుంది. సో మనం ఎప్పుడైనా ఫేస్కి రాసినప్పుడు నెక్ కూడా రాయాలి. ఇవి రాస్తే ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అంటే ఉంటాయనే చెప్తాను నేను. బికాజ్ నేను లిటరల్లీ ఒక 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను ఈ ప్రొడక్ట్స్ అన్నీ. అంటే మాయిశ్చరైజర్, సీరం ఇవన్నీ నా ఫేస్లో అయితే చేంజ్ వచ్చింది. అప్పుడు నా ఫేస్ కొంచెం అంటే బ్లాక్ స్పాట్స్ ఉండేవి, బాగుండేది కాదు. ఇప్పుడైతే కొంచెం ఆ బ్లాక్ స్పాట్స్ పోయాయి అనమాట. ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా సరే పింపుల్స్ అవి రావడం కామన్. ఆయిల్ ఫుడ్ తిన్నా ఏం తిన్నా సరే పింపుల్ పక్కా వచ్చేస్తుంది అనమాట. ఆ బ్లాక్ స్పాట్స్ అనేవి నాకు ఉండిపోయాయి. తర్వాత ఇంకా డాక్టర్కి చూపించాను, అతను కొన్ని మెడికేషన్ ఇచ్చారు, ఒక సోప్ అండ్ ఆయింట్మెంట్ ఇచ్చారు. అప్పుడు లైట్గా తగ్గింది కానీ మళ్ళీ వచ్చేసాయి అనమాట. అయితే నేను అప్పుడు ఆన్లైన్లోని ఈ ఫేస్ వాష్ ఒకటి చూశాను. ఇది రైస్ వాటర్ అనమాట. ఫేస్ని కొంచెం బ్రైట్ చేస్తుంది. ఫేస్ వాష్ అంటే ఇది క్లెన్జర్ టైప్. అంటే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. 150 ml వచ్చేసి 700 to 800 అలా ఉంటుంది అనమాట. ఈ క్లెన్జర్ అయితే మాత్రం నాకు బాగా యూజ్ అయ్యింది. ఇది 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ 1 ఇయర్లోని చూడండి ఈ 3 అయిపోయాయి అనమాట. ఇది కొత్తది న్యూది ఆర్డర్ చేసుకున్నాను ఇంకోటి. నాకు ఇది బాగా వర్కౌట్ అయ్యింది, అందుకని చెప్పి ఇదే వాడుతున్నాను. మళ్ళీ ఇంకో దానికి వెళ్ళాలన్నా సరే మళ్ళీ ఎందుకులే రిస్క్ అని చెప్పి నాకు ఇది బాగా సెట్ అయ్యిందని చెప్పి ఇదే యూజ్ చేస్తున్నాను. ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా బాగానే ఉంటుంది, ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. కొరియన్ స్కిన్ అని బాగా ట్రెండ్ అవుతుంది కదా, ఇది కూడా కొరియన్ వాళ్ళదే అనమాట. అందుకని చెప్పి అప్పుడు తీసుకున్నాను, కొరియన్ వాళ్ళది కదా, సో సరే ట్రై చేద్దామని తీసుకున్నాను. కానీ నాకైతే బాగా సెట్ అయింది. బ్లాక్ స్పాట్స్ ఇవన్నీ ఇక్కడ బ్లాక్ స్పాట్స్ అయితే బాగా ఉండేది. బ్లాక్ స్పాట్స్ అయితే లేవు నాకు, మీరు చూస్తే. సో అదనమాట. అప్పుడైతే నా ఫేస్ చూడలేకపోయే వాళ్ళం, ఇప్పుడు కొంచెం పర్లేదు. ఈ ప్రొడక్ట్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేయాలి. యూజ్ చేస్తేనే మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఏదో కొనేసాం, వాడేసాం, పక్కన పడేసాం అంటే మాత్రం డిఫరెన్స్ అనేది కనిపించదు. నేను ఒక 3 months అయితే కంటిన్యూస్గా యూజ్ చేశాను, మార్నింగ్ అండ్ నైట్ కంటిన్యూస్గా యూజ్ చేశాను అనమాట. 3 months నాన్ స్టాప్గా. అప్పుడు నాకు ఇవి డార్క్ స్పాట్స్ అనేవి అలా రెడ్యూస్ అవుతూ వచ్చాయి. అండ్ బయటకు వెళ్తే మాత్రం సన్ స్క్రీన్ అనేది మస్ట్. నేనైతే సన్ స్క్రీన్ అప్లై చేస్తాను బయటకు వెళ్ళేటప్పుడు. ఇది కూడా డాట్ అండ్ కీనే, వాటర్ మెలన్. కానీ ఇది రాసుకుంటే చాలా స్మూత్గా బాగుంటుంది. అండ్ సమ్మర్ కాబట్టి మస్ట్గా అయితే సన్ స్క్రీన్ యూజ్ చేయాలి.
దానివల్ల మన స్కిన్ అనేది కొంచెం ట్యాన్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఈ వీడియో అయితే కొంచెం లెంతీ అయ్యింది అనిపిస్తుంది. సో అందుకే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ తినేసి కొంచెం వర్క్స్ ఏమైనా యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేసుకోవడం ఇవి చేయాలన్నమాట. ఇలాగే ఉంటుంది నా సింపుల్ డైలీ లైఫ్. వీకెండ్స్ అయితే బయటకు వెళ్తాము, సాటర్డే సండే నేను ఎక్కడికైనా ఫ్రెండ్స్తోని. వీక్ డేస్ అయితే మాత్రం వర్క్, కుకింగ్, స్లీపింగ్, రిపీట్ ఇలాగే ఉంటుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం ప్లీజ్ కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తేనే మీకు ఈ వీడియో నచ్చిందా లేదా ఏంటి అని నాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి నేను ఇంకా ఫర్దర్ వీడియోస్ ఎలా చేయాలని ప్లాన్ చేసుకుంటాను. అండ్ నచ్చితే లైక్ కూడా చేయడం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. సో అదనమాట, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో see you in the next video. Until then, bye guys.